హలో అందరికీ ఇక్కడ నా తెలుగు చూసేదానికి వచ్చిన ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. వండర్ఫుల్గా ఉందనేసి అందరూ చెప్తున్నారు. ఇక్కడ మంచి ఆర్టిస్టులు ఉన్నారు. ఇక్కడ శిశిరా, షీ ప్లేడ్ శిశిరా అండ్ హియర్ శకుంతల. సో వీ హ్యావ్ బోత్ హీరోయిన్స్. వాళ్ళ బయటలు కూడా తీసుకోండి. ప్రేక్షకుల రెస్పాన్స్ చాలా చాలా బాగుంది. ఇది యాక్షన్ మూవీ, దాంట్లో మెసేజ్ ఉంది, దాని తర్వాత మదర్ సెంటిమెంట్ ఉంది. ఇంకా ఒక సోల్జరు ఎలా మన దేశాన్ని రక్షించడానికి కోసం ప్రాణాలు వెచ్చిస్తాడు, తర్వాత తన అవయవాలను కూడా కోల్పోయేదానికి సిద్ధంగా ఉంటాడు. అటువంటి సోల్జర్ కథ ఇది. తర్వాత డ్రగ్ డీలర్స్ వాళ్ళు మన సమాజాన్ని, మన పిల్లల్ని ఎలా నాశనం చేస్తున్నారు, బానిసలు చేస్తున్నారు, దాని గురించి కూడా ఈ సినిమాలో చేయడం ఉంది. అలాగే దీంట్లో గ్లామర్ ఉంది, గ్లిటర్ ఉంది. ఇక్కడ చూడండి ఎంత మంచి బ్యూటిఫుల్ హీరోయిన్స్, మంచి సాంగ్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి మంచి లొకేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు గోవాలో లొకేషన్స్లో డ్రగ్ డీలర్గా లారీ క్యారెక్టర్ కూడా చేశాను. దాంట్లో చాలా ప్రశంసలు వచ్చాయి. దానికి ఒక డిఫరెంట్ క్యారెక్టరు. తర్వాత వచ్చేసి ఆర్కే అన్న క్యారెక్టర్ వచ్చేసి కంప్లీట్లీ సోల్జర్, ఒక నైస్ క్యారెక్టర్ అనమాట. సో వేరియేషన్స్ ఉన్నాయి. ఒక తండ్రి కానీ డ్రగ్ డీలర్ అయితే కొడుకు కూడా డ్రగ్ డీలర్ కావాల్సిన అవసరం లేదు. తర్వాత వచ్చేసి పెంపకాన్ని బట్టి ఉంటుంది, ఎవరు ఎట్లా మారుతారనే విషయాన్ని కూడా ధృవీకరించి చెప్పడం జరిగింది ఈ సినిమాలో. అలాగే ఒక సోల్జర్ కాళ్ళు పోగొట్టుకుంటే వాళ్ళకి మంచి రక్షణ కలుగుతుందా, మంచి రెస్పెక్ట్ ఉందా సొసైటీలో, ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలి మన సోల్జర్స్కి అన్నదాని విషయం కూడా ఉంది. ఇక సెకండ్ హాఫ్ చూస్తే దాంట్లో ఒక బాల శిశువుల్ని, తర్వాత వచ్చేసి విమెన్ ఎంపవర్మెంట్కి, తర్వాత వచ్చేసి సేవింగ్ ది గర్ల్ చైల్డ్ అనే అంశం మీద కూడా ఉంది. ఇటువంటి మంచి సమాజానికి ఉపయోగపడే లక్షణాలని, ఉపయోగపడే అంశాలని మీ ముందు ఉంచి మీరందరూ చూసి ఆదరిస్తారనే దాన్ని జీర్ణించుకొని మన సమాజాన్ని ముందుకి మంచి సమాజంగా నడిపిస్తారనేసి ఆశతో, దృఢ నిశ్చయంతో, మనస్ఫూర్తిగా చేసిన ఈ సినిమా నా తెలుగోడంటే మనసున్నవాడు, తెలుగోడంటే దృఢ నిశ్చయం ఉన్నవాడు, తెలుగోడు ఎవడికి తల వంచడు. ఎక్కడికి పోయినా తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ఓకే అన్నగారు చెప్పారు, వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా, తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. అలా మంచి తెలుగుని మీరందరూ ఆదరించాలి, మీరందరూ చెప్పాలి. పాత్రికేయులు కూడా మన తెలుగుని ఉన్నత శిఖరాలకి తీసుకుపోవాలనేసి ఆశిస్తూ మీ అందరికి సెలవు చేసుకున్నాను. Nice, and the audience are very nice, and the media's publicity is going like hype. So do watch, show lots of love, and we really enjoyed, and we can see that audience are really enjoying this. So just come and watch, show lots of love. Thank you. Fantastic, elegant, super, look like a wow, and so please gives lot of love. Thank you so much everyone. Thank you all media. Thank you. Great film, great work. Super semi, super duper. Must watch. Superb action, well directed. ఆర్మీ క్యారెక్టర్ మంచిగా ఉంది. ఆర్మీ క్యారెక్టర్ అయితే హైలైట్. మన ఇండియా కోసం కాపాడిందంటే ఆయన ఒక్కడే. చాలా బాగుంది. నా తెలుగు మూవీ ఇప్పుడే చూశాను. ప్రతి ఒక్క ఆర్మీ పౌరుడు చూడాలి. యాక్షన్ సీన్స్ కానీ, ఒక ఆర్మీకి మనం ఎట్లా విలువ ఇవ్వాలి, డబుల్ రోల్ చేశారు, చాలా బాగుంది. సాంగ్స్ కూడా యూత్కి కనెక్ట్ అవుతుంది అని చాలా ఎమోషన్గా ఉంటుంది వాళ్ళ తండ్రి కొడుకుల స్టోరీ. సో అంటే వాళ్ళ తండ్రి బ్యాడ్ క్యారెక్టర్, అది స్టార్టింగ్లో డ్రగ్స్ అవి సరఫరా చేయడము, దాని తర్వాత వాళ్ళ అమ్మని ఎలా మోసం చేస్తాడు, సో వాళ్ళ నాన్నమ్మ ఎలా పెంచింది అనేది, అండ్ ఆర్మీ గురించి అక్కడ యాక్షన్ సీన్స్, ప్రతి ఒక్క ఆర్మీకి మన తెలుగు ప్రతి ఒక్క అంటే ఆర్మీ మీద వచ్చిన ఏ సినిమా చాలా మనకు అతుక్కుంటుంది. ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుంది, అండ్ ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. నా తెలుగు కూడా సినిమా చూశానండి, చాలా బాగుంది. అరుణాది పుల్లచెర్ల గారు ఇంత ముందు సినిమా మీద ఈ సినిమా చాలా చాలా బాగా నచ్చింది. మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఇది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు చేపట్టిన డ్రగ్స్ని అరికట్టడం, అలాంటి దాని మీద మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా తీశారు. అలాగే మిలిటరీ దానికి సంబంధించి మెసేజ్ కూడా చాలా బాగుందండి. ఒక యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలరని మంచి మెసేజ్ ఇచ్చారండి సినిమాలో. సినిమా ఇప్పుడే చూశాను సార్, చాలా సూపర్ ఉంది. కొత్త వాడైనా కానీ హీరో గారు చాలా సీనియర్ యాక్టింగ్, సీనియర్ ఎలా చేస్తాడో అలా చేసాడు. డైరెక్షన్ సూపర్,
బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్, మొత్తానికి హిట్ సినిమా. నా తెలుగు అంటే కరెక్ట్ టైటిల్ కూడా చాలా బాగా పెట్టారు ఈ సినిమా. 100 కంపల్సరీ. సినిమా బాగుందన్న. ఫస్ట్ చూడగానే మొత్తం అర్జున్ రెడ్డి లాగా అనిపించింది, కానీ దాంట్లో ఒక థీమ్ ఉంది. అసలు ఏంటంటే ఆ థీమ్ని చూస్తే మామూలుగా చిన్న ఏదో ఒక 5 స్టార్ హీరో లాగా చేసిండు. తర్వాత ఒక సైనిక లాగా మనం రీసెంట్గా చూసినాం, మన మురళీ నాయక్ చనిపోయి ఆ సీన్ గుర్తు వచ్చింది. ఆ సైనింగ్లో బార్డర్లో పోయి ఫైట్ చేయడం కానీ, ఇంకా బీచ్లో తిరగడం కానీ, ఒక థీమ్ ఒక మంచి క్యారెక్టర్తో ఉంది సినిమా. చాలా బాగుంది. అందరూ కూడా చూడాలి సినిమాని, మంచి సక్సెస్ చేయాలి అని కోరుకుంటున్నాను. సినిమా చాలా బాగుందండి. నా తెలుగుడు ఆ టైటిల్కి జస్టిఫికేషన్ చేశారు, ఎందుకంటే ఆర్మీకి సంబంధించిన మూవీ అండి ఇది. ప్రతి తెలుగుడు కూడా చూడదగ్గ మూవీ. ఫస్ట్ కొద్దిగా అటు ఇటు వెళ్ళింది స్టోరీ, అంటే ఎలాగంటే ఇప్పుడు రొమాన్స్ ఇవన్నీ పెట్టారు, డ్రగ్స్ గట్టనే, అది ఏదో నేను ఊరికనే చూపెడుతున్నారు అనుకున్నాను, కానీ అది కూడా మెసేజ్ ఓరియంటెడ్గా. ఇప్పుడు అందరూ డ్రగ్స్కి బానిస అవుతున్నారు కదా అమ్మాయిలకి, అది పర్ఫెక్ట్గా చూపించారు. నెక్స్ట్ ఆ హీరో గారు చాలా బాగా చేశారండి యాక్టింగ్ అయితే. ఆర్మీకి సంబంధించిన సీన్స్ అన్ని బాగా ఎలివేషన్గా చేశారు. చిన్న సినిమాలా లేదండి, పెద్ద సినిమాలాగా ఉంది. అందరూ ప్రతి తెలుగోడు కూడా వచ్చి చూడదగ్గ మూవీ నా తెలుగోడు మూవీ. హ్యాట్సాప్ అండి. నా తెలుగోడ నిజంగా హరినాథ్ పరిచర్ల గారు మనకి ఎప్పటి నుంచో తెలుగు సినిమాలకు సుపరిచితులే. ఎన్ఆర్ఐ ఆయన స్వతహాగా డాక్టర్ అయినప్పటికీ ఆయన ఎప్పటి నుంచో మన తెలుగు సినిమాల మీద ఉన్న ఒక ఎంతో సినిమా ప్యాషన్ మీద చాలా సినిమాలు చేశారు ఆయన. ఈ సినిమా ఎస్పెషల్లీ నా తెలుగోడు చాలా మంచి సినిమా. యూత్ను పట్టి పీడిస్తున్న డ్రగ్స్కు ఏదైతే ఉందో, గతంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఆయన కూడా మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారు, డ్రగ్స్ పట్టి పీడిస్తున్నది యువతని, డ్రగ్స్ వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఒక మంచి సినిమా మన ముందుకు తీసుకొచ్చారు హరినాథ్ పరిచర్ల గారు. అందరూ చూడండి, యూత్కి మంచి మెసేజ్. ఈ సినిమాను తప్పకుండా హిట్ చేయండి అందరూ. థ్యాంక్ యూ. సినిమా చాలా చాలా బాగుందండి. ప్రతి తెలుగోడు చూసి గర్వించదగ్గ సినిమా ఇది. మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. ఇంకా హీరోయిన్ యాక్టింగ్స్ చాలా బాగున్నాయి. హీరో యాక్టింగ్ చాలా బాగుంది. కెమెరా పనితనం చాలా బాగుంది. మ్యూజిక్ ఇంకా బాగుంది. చాలా రొమాంటిక్ సీన్స్ ఇంకా చాలా బాగున్నాయండి. మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. థ్యాంక్ యూ. ఆర్మీ క్యారెక్టర్ ప్రతి వాళ్ళు చూసి ఇన్స్పైర్ అవుతారండి. ఆ క్యారెక్టర్ చాలా బాగుంది అన్న. ఇప్పుడే చూశాను నా తెలుగోడు సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. యూత్కి కావాల్సిన కంటెంట్ ఉంది, అలాగే సమాజానికి కావాల్సిన కంటెంట్, డ్రగ్స్ గురించి కానీ అమ్మాయిల గురించి కానీ చాలా బాగా చూపించారనమాట. మెయిన్ అయితే ఈ సినిమాలో హీరో గారు ప్లస్ అనమాట. ఆయన యాక్టింగ్ కానీ, డైలాగ్స్ కానీ, డ్యాన్స్ కానీ, పాటలు కానీ చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. సో ఆ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు. సో ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉందన్నమాట. సో గ్లామర్తో పాటు కంటెంట్ని ఇవ్వటం అనేది చాలా బాగుంది. సో అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. ఒక మంచి సినిమా నా తెలుగోడు, అంటే ప్రపంచంలో తెలుగోళ్ళు అందరూ చూడాల్సిన సినిమా అనమాట. సో అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎమోషన్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, గ్లామర్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అన్నమాట. సో చాలా బాగా చేశారు హీరోయిన్స్ ఇద్దరు అండ్ హీరో గారు పర్ఫార్మెన్స్. లాస్ట్లో క్లైమాక్స్ కానీ, ఆర్మీ మ్యాన్ క్యారెక్టర్ కానీ, లహరీ క్యారెక్టర్ కానీ చాలా 2 వేరియేషన్ చాలా బాగా చేశారు హీరో గారు. సో థియేటర్కి వెళ్ళి చూడండి నా తెలుగోడు సినిమా. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాక్టర్ శక్కుస్టార్ రాజ్ చరణ్. సినిమా చాలా డిఫరెంట్గా తీశారు మన డైరెక్టరు. మామూలుగా మన హీరో గారు వచ్చేసి ప్లే బాయ్, మొత్తము ఆడడం చేయడం బాగా అదృసు. ఏంటంటే ఇంకోటి మెయిన్ థింగ్స్ ట్విస్ట్ ఏంటంటే ఆయన మిలిటరీ క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లో మొత్తం బుర్రా పాడు అస్సలు ఎపిక్ ఉంది. సినిమా అంతా చాలా బాగుంది. సినిమా నేను కోరుకుంటుంది ఏంటంటే మన ప్రొడ్యూసర్ గారికి కాసుల వర్షం కురిసిపోవాలని కోరుకుంటున్నా. అలాగే పబ్లిక్ కూడా చాలామంది రెస్పాన్స్ అయ్యి ఉరుతున్నారు అనమాట. థియేటర్లో బాగా అలచల్ చేస్తున్నారు. సో నాకు కూడా చాలా బాగా అనిపించింది. మరెన్నో ఆయన సినిమాలు చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్తే. దిస్ ఇస్ జేఆర్. మూవీ చాలా బాగుంది. మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫస్ట్ ఒక చాలా విలన్గా ఉండే వ్యక్తి డైరెక్ట్ మళ్ళీ ఆర్మీకి కన్వర్ట్ కావడే వేరియేషన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సినిమా మాత్రం సూపర్, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది. ఆయన ఇప్పుడే నా తెలుగుడు మూవీ చూసాను. సినిమా చూపించడానికి వస్తే చాలా అంటే చాలా బాగుందన్న. ప్రతి ఒక్క తెలుగుడు గర్వించదగ్గ ఉంది సినిమా అయితే. ఒక విషయం చెప్పాలి, చాలా అంటే చాలా ఒక మంచి ఒక డైరెక్టర్ ఆయన, హీరో ఆయన, ప్రొడ్యూసర్ ఆయన చాలా బాగా తీశారు. అయితే చాలా బాగుంది. కొత్త వాళ్ళతో చాలా బాగా తీశారు, ఆర్టిస్టులతో. చాలా అంటే చాలా బాగుంది. కొన్ని సీన్స్ అయితే మనం బాలయ్య గుర్తొస్తాడు. చాలా బాగుంది సినిమా అయితేనా. ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటే ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నా. నా తెలుగుడు చూడండి. థ్యాంక్ యూ. ఇప్పుడే చూడడం జరిగింది నా తెలుగుడ మూవీ. చాలా ఎక్సలెంట్గా తీసుకెళ్లారు సినిమాని.
సినిమా మనకి దాంట్లో ఒక మెసేజ్ ఓరియంటెడ్ డ్రగ్స్ గురించి మనకి ఎట్లా ఉంటుందని చెప్పేసి దాని గురించి బాగా ఆర్మీ గురించి కానీ మదర్ సెంటిమెంట్ గురించి కానీ బాగా తీసుకెళ్లే విధానం చాలా బాగుంది. దాంట్లో మనకి ఎన్టీ రామారావు గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని అన్నట్టుగా కూడా చూపించారు. చాలా ఎక్సలెంట్గా తీశారు. హీరో గారు, డైరెక్టర్ అతనే, హీరో అతనే. మనకి పర్ఫార్మెన్స్ మాత్రం చాలా ఎక్సలెంట్గా తీశారు. బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది సినిమా. మీ దగ్గర ఉన్న థియేటర్కి వెళ్ళి తప్పకుండా చూడండి నా తెలుగు మూవీ. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు నా తెలుగు సినిమా చూసి వస్తున్నా. సినిమా అయితే మాత్రం నిజంగా ఒక నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఎందుకంటే హీరో పర్ఫార్మెన్స్ అయితే మాత్రం అసలు వేరే లెవెల్. అందులో ఇంకోటి డబల్ క్యారెక్టర్ చేశారు. అసలు ఒకటేమో మిలిటరీ ఆర్మీ ఆఫీసర్గా, రెండోదేమో డ్రగ్స్ డీలర్గా. అంటే చాలా బాగుంది. డిఫరెంట్గా అనిపించింది. స్టోరీ అయితే కొన్ని సీన్స్ అయితే అసలు ఫ్లైట్లోంచి ర్యాకెట్ బాంబుని తంతాడు. ఆ సీన్ అయితే మాత్రం అల్టిమేట్. ఇప్పటివరకు ఏ థియేటర్లోనూ ఏ సినిమాలో కూడా రాలేదు. అలాంటి సీన్స్ అయితే ఉన్నాయి సినిమాలో. నా తెలుగు సినిమా చూడాలంటే చాలా బాగుంది. ఆ సినిమాకి తగ్గట్టు హీరో ఉన్నాడు. హీరోకి ఫైట్స్, ఆ సాంగ్స్ కానీ మంచిగా హీరోకి సెట్ అయింది. ఫస్ట్ ఒకలాగా, సెకండ్ ఒకలాగా, సెకండ్ హీరో వచ్చినాక ఒకలాగా మన ఇండియా కోసం పోరాడేటోలాగా ఉన్నాడు. ఈ సినిమా చూస్తే మన ఇండియాకి మనకి గౌరవం అన్నట్టు ఉంటుంది. సినిమా మాత్రం చాలా బాగుంది. చూస్తే మాత్రం బాగుంది అని ఒకళ్ళు పోయి ఇంకోళ్ళని తీసుకొని వస్తారు. సినిమా చాలా బాగుంది. చూస్తే మనకే అందరికీ అర్థమైద్ది అన్న. మూవీ చాలా బాగుంది. హీరో యాక్టింగ్ నెంబర్ 1 యాక్టింగ్. మన తెలుగుతనం అంటే ఏంది, మన తెలుగు చరిత్ర అంటే ఏంది, మన తెలుగు విధానం అంటే ఏంది అని ఒక తెలుగోడు అంటే ఏంది అనేది చూపించిండు. ఐ నాట్ సాల్. సినిమా మాత్రం సూపర్ హిట్, నెంబర్ 1. చాలా బాగుంది. ఫ్యామిలీతో సహా వచ్చి చూడవలసిన సినిమా. మన తెలుగు వాళ్ళు కంపల్సరీ 100%, 110% చూసే సినిమా ఇది.